హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయాస్ వండర్. మధ్యతరగతి వాళ్ళము. ఇంట్లో ఒక్కరు పని చేయాలా, అందరూ ఇంట్లోనే ఉండి తినాలా. నేను కూడా ఏదో ఒక పని చేస్తే బాగుంటుంది, మా వారికి కొంచెం హెల్ప్గా ఉంటుంది, కానీ చేద్దామంటే పిల్లలతో కుదరడం లేదు. మాకున్నటువంటి పరిస్థితుల వలన మేమైతే ఏ జాబ్కు వెళ్ళలేకపోతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ అలా బాధపడాల్సిన అవసరం లేదండి. మనం ఇంట్లో ఒక్కరు పని చేస్తున్నప్పటికీ మనం వేస్ట్ ఖర్చులు అనేటివి వాటిని తగ్గించుకొని మనం ఎక్కడ వేస్ట్ చేస్తున్నాం అనేది ఒక లిస్ట్ రాసుకొని మనం సరి చేసుకుంటే సరిపోతుందండి. మనము కూడా సంపాదించిన వాళ్ళం అవుతాము. నిజంగా డబ్బు సంపాదించడం చాలా తేలికగా సంపాదించవచ్చేమో, కానీ దానిని ఖర్చు పెట్టడం మాత్రం, పొదుపు చేయడం మాత్రం చాలా కష్టమనండి. ఇంకా వీడియోలోనికైతే మనం వెళ్ళిపోదామండి. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరి వరకు చూడండి. ఇంకా మనమైతే డీమార్ట్కు, రిలయన్స్కు అలా వెళ్తుంటామండి సరుకులకి. ఇంకా వాళ్ళు పెట్టే ఆఫర్లు మనకు కళ్ళు తిరిగేస్తాయి. నేను నిన్న డీమార్ట్కు వెళ్ళానండి. ఇంకా మీకోసమని కొద్దిగా వీడియోను షూట్ చేసుకొని తీసుకొని వచ్చినాను. 50% ఆఫరు, 20% ఆఫరు, ఇలా మనల్ని వాళ్ళు కళ్ళు మైకం చేసేలాగా ఆఫర్లు పెట్టి మనల్ని మత్తులోనికి దించుతుంటాయండి. ఇంకా వాటిని మనము ఏ విధంగా ఏవి మనం కొనాలి, ఏవి మనం కొనకూడదు అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఇంకా మొదటగా నూనె అండి. నూనెను మాత్రం మనం ఎప్పుడు డబ్బాను కొనకూడదండి. ఒక లీటర్ కొనాలంటే లీటర్ బాటిల్ కొంటున్నాం, 5 లీటర్లు కావాలంటే 5 లీటర్ బాటిల్ కొంటున్నాం. అలా కాకుండా ప్యాకెట్స్గా మనం కొన్నామంటే, నేను నిన్న చెక్ చేసినానండి, 10 రూపీస్ మనకు తేడా కనపడిందండి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఒకవేళ డబ్బా కొనే అలవాటు ఉంటే మాత్రం దాన్ని స్కిప్ చేయండి. ఎందుకంటే 10 రూపీస్ మనకు అక్కడ తేడా వస్తుంది. 10 రూపాయలే కదా అని అనుకోవద్దండి. మన ఇంట్లో చక్కగా ఒక స్టీల్ టిఫిన్ పెట్టుకొని అందులో మనం ఈ ప్యాకెట్ చింపుకొని వేసుకున్నామంటే మనకు అందాస్ కూడా ఉంటుందండి. అలా కాకుండా మనం బాటిల్ తెచ్చుకొని అదే బాటిల్తో అలా ఎత్తిపోస్తే మాత్రం ఎంత నూనె, లీటరు నూనె కనీసం 2-3 రోజులు కూడా రాకుండా అయిపోతుందండి. ఈ పద్ధతి మీలో ఉంటే మాత్రం మార్చుకోండి. ఇంకా తర్వాత షాంపులు, అదేవిధంగా వాషింగ్ మిషన్ లిక్విడ్స్ అండి. అదే ఏరియల్ అయితేనేమి, అదేవిధంగా కంఫర్ట్ అయితేనేమి, షాంపూలు అయితేనేమి, మనం వాడే ఏ షాంపూలైనా కానీ మనము వాటిని కూడా డబ్బా రూపంలో కాకుండా ప్యాకెట్స్ రూపంలో మీరు వాడండి. ఒకసారి చూడండి, మనకు ఈ యొక్క ప్యాకెట్, ఈ డవ్ అయితేనేమి, హెడ్ అండ్ షోల్డర్ అయితేనేమి మనకు 2 రూపాయలకు దొరుకుతుంది కదా. అదే నువ్వు డబ్బా కొన్నావంటే ఆ డబ్బా రేటు అందులో వేసింటాడండి, 10 రూపీస్ ఎక్స్ట్రా వేసింటాడు. అంతేకాకుండా మనము షాంపూలు కవర్లు తీసి బయట పడేయడం కష్టం అని అనుకోవచ్చు, కానీ ఒక చిన్న డబ్బా పెట్టుకొని వాష్రూమ్లో మనం దాంట్లో వేసేసినామంటే, మనం వారానికి 2 సార్లు స్నానం చేస్తాం కదా, ఆ 2 సార్లు చేసిన తర్వాత ఆ ప్యాకెట్స్ తీసి బయట వేసేస్తే సరిపోతుందండి. చిన్న పని. మనం ఇంట్లో ఉండి మనము ఏం ఉద్యోగానికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉండి ఇలాంటి చిన్న చిన్న పనులు మనం చేసుకున్నామంటే మనం ఎంతో కొంత అమౌంట్ని అయితే సేవ్ చేయగలిగిన వాళ్ళం అవుతామండి. అది రెండవది. ఇంకా మూడవది వచ్చేసి హార్లిక్స్, బూస్ట్ మనం పిల్లలకి కొంటుంటాం కదండి, వాటిని కూడా మనము డబ్బాలు ఎప్పుడు కొనకూడదండి. ప్యాకెట్స్ ఉన్నాయి. నేను బాగా నిన్న గమనించినానండి, స్టోర్కి వెళ్ళి ప్యాకెట్స్ పెట్టారు. ప్యాకెట్స్ మీద మనకు 10 రూపీస్ నుంచి 15 రూపీస్ వరకు మనకు తక్కువ వస్తుందండి. చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. ఇంకా అలా మనము హార్లిక్స్, బూస్ట్ మనం ప్యాకెట్స్ తెచ్చుకొని మన ఇంట్లో ఉన్న డబ్బాలో పోసి పెట్టుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఎలాగో ఎన్నో డబ్బాలు అలా వేస్ట్గా పడినాయి కదా, ఆ డబ్బాలలో వేసేసుకుంటే సరిపోతుంది. అది మూడవది. ఇంకా నాలుగవది వచ్చేసి గోధుమలు, రాగులు వాడేవాళ్ళు ఉంటే, గోధుమ పిండి, రాగి పిండి వాడేవాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు గోధుమలను తెచ్చుకోండి. గోధుమల కాస్ట్ తక్కువగా ఉందండి.
ఈ గోధుమ పిండి కాస్ట్ ఎక్కువగా ఉంది, 15 రూపాయల నుంచి 15 రూపాయలు ఎక్కువగా ఉందండి. నేను అబ్జర్వ్ చేసినాను నిన్న. నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు నష్టపోకూడదు అనేదే నా ఉద్దేశం అండి. గోధుమలను తెచ్చుకొని చక్కగా పట్టించుకొని మనము చపాతీ చేసుకున్నామంటే, నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి గోధుమలనే వాడుతున్నానండి. చాలా రోజులు కాదు, నేను కర్నూలులో ఉన్నప్పటి నుంచి గోధుమలనే వాడేదాన్ని. మధ్యలో కొన్ని రోజులు స్కిప్ చేసి ఆశీర్వాద్ గోధుమ పిండి అలా వాడాను. కానీ ఇప్పుడు మళ్ళీ నాకు అనిపించింది గోధుమలనే వాడాలని. ఇంకా గోధుమలలో కూడా మనము కొంత డబ్బులను అయితే సేవ్ చేయొచ్చు. మీరు డిమార్ట్లోనే కాదు, మీరు మామూలుగా కిరాణా షాపులకు వెళ్ళినా గోధుమలు దొరుకుతాయండి, ఎక్కడైనా. మేము అదేవిధంగా రాగి పిండి కూడా వాడతాం కాబట్టి నేను రాగులను కూడా తీసుకున్నాను. ఇంకా అదేవిధంగా టీ పొడి, కాఫీ పొడి, 5వది టీ పొడి, కాఫీ పొడి మనం వాడుతుంటాం కదా, వాటిని కూడా మనము డబ్బాలు ఎప్పుడు తీసుకోకూడదండి. కాఫీ పొడి అయితే చిన్న కాఫీ డబ్బా, బ్రూ కాఫీ డబ్బా చాలా కాస్ట్ ఉందండి. నిజంగా మనము ఏదో అలా స్ట్రెస్ తగ్గించుకోవడం కోసం టీ తాగుతున్నాం, కానీ వేలల్లో పెట్టి అలా టీ తాగడం కంటే నాకు అనిపించిందండి 2 రూపాయల చిన్న బ్రూ ప్యాకెట్ తెచ్చుకొని టీవీలో వేసుకొని తాగితే బాగుంటుందని. దాంట్లో కూడా చాలా వేరియేషన్ ఉందండి, కొంచెం కాదు, చాలా వేరియేషన్ ఉందండి. ఇంకా అదే అండి 5వది. 6వది వచ్చేసి బియ్యం కూడా 25 కేజీలు నేను నిన్న గమనించినానండి. 25 కిలోలు, 50 కిలోలు, 25 కిలోలు, 23 కిలోలు వచ్చింటాయి అందులో. కానీ కాస్ట్ మాత్రము 50 కిలోల కంటే ఇది కొద్దిగా ఎక్కువగా ఉందండి. ఇక్కడ మనం 100 రూపీస్ సేవ్ చేయొచ్చు. మీరు 25 కిలోలు తెచ్చుకుంటే, మేము ఎంతమంది ఉన్నాంలే అని మీరు అనుకోవద్దు, మీరు ఇద్దరున్నా కానీ 50 కిలోస్ తెచ్చుకోండి, మీకు 100 రూపీస్ 150 రూపీస్ బెనిఫిట్ ఉంటుంది. మనము బియ్యం వేస్ట్గా పడేసేటివి కదండి. మనం ఒక 2 నెలలు 3 నెలలు వాడుకున్నా అలానే ఉంటాయి. కాబట్టి మనం ఈ బియ్యంలో కూడా ఒకసారి చూసి ఆలోచన చేసి తీసుకోండి. ఇంకా అదేవిధంగా కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, ఇలా మనం పొడులు వాడుతుంటాం కదండి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి. మనం ఎండుమిరపకాయలు కొని 1 కిలో ఎండుమిరపకాయలు కొన్నామంటే మనకు కారం పొడి ఒక 2 months వస్తుందండి. ఇంకా వాటిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వలన హెల్దీ, తర్వాత మనం ప్యూరిటీ ఉంటుంది, తర్వాత అమౌంట్ కూడా మనం సేవ్ చేసుకోవచ్చు. ధనియాలు కూడా అండి, ధనియాలలో కూడా చాలా వేరియేషన్ ఉందండి. ధనియాల ప్యాకెట్ ఒకసారి చూడండి, మీరు ధనియాలు ఇంట్లో పట్టి చూడండి, ధనియాల పొడి ప్యాకెట్ కొని చూడండి ఎంత వేరియేషన్ ఉందో. ఒక చిన్న స్పూన్ వేసుకున్నా కానీ గుమగుమ వాసన వస్తుందండి ధనియాల పొడి. మనం ప్యాకెట్ తెచ్చి వేసినామంటే ఎంత వేసుకున్నా కానీ ఆ టేస్టే ఉండదు, ఆ స్మెల్లే ఉండదు. డబ్బులు కూడా అక్కడ చాలా సేవ్ అవుతుందండి. మీరు గమనించండి. మనం ఇంట్లోనే కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం మంచిది. పసుపు పొడి అంటే మనకు ఎక్కడైనా మిల్ దగ్గర దొరుకుతుంది, అలా అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకుంటే సరిపోతుందండి. ఇంకా అదేవిధంగా 8వదిగా ఆకుకూరలండి. ఆకుకూరలు కూడా సరిపడా మనం తీసుకోవాలా. వీటిని మాత్రం ఎంత ఉందిలే, 5 రూపాయలే 10 రూపాయలే అని చెప్పేసి మనము 2 కొయ్యటాకు కట్టలు కొంటే ఒకటే వండేసుకుంటాం, ఇంకోటి వేస్ట్గా కుళ్ళిపోతుంది. 10 రూపాయలు పెట్టి ఇంత కొత్తిమీర కొంటాము, అది 2 రోజులు వాడతాం, 3వ రోజుకే కుళ్ళిపోతుంది. అలా కాకుండా నువ్వు 5 రూపాయలకే కొను, ఇంకా 5 రూపాయలు నీకు సేవ్ అవుతుంది కదండి. మనం 5 రూపాయలైనా కనీసం సేవ్ చేయలేకపోతే ఎలా అండి. కొత్తిమీర 10 కదా అని అంత ఈజీగా తీసి పడేయద్దండి. 10 రూపాయలైనా మనకు చాలా విలువైనది. ఇంకా తర్వాత 9వదిగా ఉల్లిపాయలు, వెల్లుల్లి అండి. వీటిని ఇంటికి రాగానే వాటిని కవర్లో నుంచి విప్పదీసి అలా కొద్దిసేపు గాలికి ఆరబెట్టాలండి. ఇలా ఆరబెట్టకపోతే మాత్రం సూపర్ మార్కెట్లలో వాళ్ళు ఏసీలో పెట్టింటారు కాబట్టి పచ్చిగానే ఉంటాయి అవి. మనం అలా కాకుండా అలానే కవర్లోనే పెట్టేసినామంటే కుళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అలా కాకుండా మనము సూపర్ మార్కెట్లో కాకుండా మనకి ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఉల్లిపాయలు కొనండి. మీడియం సైజు ఉల్లిపాయలు దొరుకుతాయి మనకు. సూపర్ మార్కెట్లలో లావుగడ్డలు దొరుకుతాయి కదా, వాటిని సగం కోసి కట్ చేసి పక్కన పెట్టినామంటే అది మళ్ళీ మనం రీయూజ్ చేయడం వలన బ్యాక్టీరియా అంతా, ఫంగస్ అంతా ఫామ్ అయి ఉంటుందండి. కాబట్టి ఉల్లిపాయలను మీడియం సైజు, ఎంత సైజు మీరు కావాలనుకుంటున్నారో అంత సైజు ఉల్లిపాయలను మాత్రమే మీరు కొనండి. వెల్లుల్లిని మాత్రం వేస్ట్ చేయొద్దండి. ఇంకా అల్లం పేస్ట్ కావాలంటే ముందే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత పిల్లలకు స్నాక్స్ తీసుకునే విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. పిల్లల ఆరోగ్యాన్ని మాత్రం మనం వెనక్కి తీసుకొని రాలేమండి.
వాటిని తీసుకునేటప్పుడు మనము ఈ పిల్లలు ఏవి తినాలా ఏవి తినకూడదు న్యూడిల్స్ మ్యాగీ వీటిని ఎంత వీలైనంత వరకు అంత అవాయిడ్ చేయండి. ఇక్కడ చూస్తే ఒక లైన్ మొత్తము న్యూడిల్స్ మ్యాగీ చికెన్ నూడిల్స్ మటన్ న్యూడిల్స్ అని పెట్టినారండి. అస్సలు నాకైతే ఎలానో అనిపించింది. అవి తినడం వల్ల మన పిల్లల కడుపు ఎంత వేస్ట్ అయిపోతుందో వాటి బదులు ఇలా మనం ఫ్రూట్స్ తీసుకున్నామంటే సరిపోతుందండి. స్వీట్ కార్న్ ఫ్రూట్స్ మనము అలా పిల్లలకి తీసుకొని వచ్చి పెట్టేసినామంటే 2 రోజులు వద్దంటారు, ఏవి లేవంటే వాళ్ళు అవే తింటారు కదా. అలా అలవాటు చేయాలి మనము పిల్లలకి. ఇంకా ఈ వీడియోలో ఉండేటివి మాత్రమే కాకుండా నేను కొన్ని మాత్రమే మీకు చెప్పినానండి. మీరు ఒకసారి అక్కడ అంతా మొత్తం తిరిగేసి చూడండి. మీకు ఎందులో అయితే మీకు తక్కువ మనకు దొరుకుతున్నాయి అంటే అవి తీసుకోండి. మీరు పొరపాటు పడి 2+1 అన్నట్టు మాత్రం కొనద్దు. మీకు అవసరమైంది ఆ ఒక్కటి కొనండి. దాంట్లో మనకు మహా అంటే 1 రూపీ ఎక్స్ట్రా ఉంటుంది. అదే నువ్వు 2+1 కొన్నావంటే 50 రూపీస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుందండి. ఈ విషయం మీరు బాగా ఆలోచన చేసి ఆచితూచి సరుకులను కొనాలండి. మనం ఎప్పుడైనా ఇలా వెళ్ళినప్పుడు ఏది అవసరమో అది మాత్రమే కొనండి. ఇంకా అంతేనండి ఈరోజు వీడియో. మీరు ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా ఉన్నారు, వ్యూస్ అయితే వస్తున్నాయి. ఇంకా మీరు ఈ వీడియో చూసినందుకు ఎంతో కొంత బెనిఫిట్ అయితే ఉందని నేను అనుకుంటున్నానండి. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా కృతజ్ఞతలండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో నేను ముందుకు వస్తుంటానండి. అంతవరకు కీప్ వాచింగ్ మై ఛానల్. బాయ్.